హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్టైల్ బగారా రైస్. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం కేజీ రైస్ని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తిరిగి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. కానీ నెయ్యి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాజీరా, 4-5 యాలకులు, ఒక చెక్క, 4-5 బిర్యానీ ఆకులు, జాపత్రి, అనాస పువ్వుని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రైస్ ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల పాటు వాటర్ ఎగిరేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోక రైస్ గట్టిగా అయిపోయింది అనుకోండి, ఈ రైస్ మీద కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మెత్తగా అవ్వలేదు, అలానే గట్టిగా కూడా అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ని రైస్ని ఈ కొలతలతో తీసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈసారి బగారా రైస్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.